ఎస్ వెల్కమ్ బ్యాక్ టు పాలిటెక్నిక్ ట్రిక్స్ స్పెషల్ డిబేట్. 10వ తరగతి తర్వాత ఇంటర్కు బదులుగా పాలిటెక్నికల్ ఎంచుకునేటువంటి విద్యార్థులకు 3 ఏళ్ల డిప్లొమా కీలకం, ఇది అందరికీ తెలుసు. అయితే చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉండడంతో పాటు ఈసెట్ రాసి ఇంజనీరింగ్లో నేరుగా 2వ సంవత్సరంలో జాయిన్ అయిపోవచ్చు. దీంతో టైం కావచ్చు, అలాగే ఖర్చు కావచ్చు, రెండు కూడా అదవుతాయి. అయితే పాలిటెక్నిక్ కాలేజీలను ట్రిపుల్ పీ విధానంలో నడిపితే భవిష్యత్తులో ఫీజులు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే జీవో నెంబర్ 97 రిలీజ్ చేసింది ఆల్రెడీ జూలై 3న తెలంగాణ గవర్నమెంట్. మరి ఈ విషయానికి సంబంధించి అటు విపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు 97లో ఏముంది, ఎందుకని అంటే విద్యార్థులు డెవలప్మెంట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరగాల్సిన విషయం. అంటే అందిపుచ్చుకుని స్కిల్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళాలి. కానీ ఇవన్నీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు 97లో ఉంది, ఏం జరుగుతోంది, పాలిటెక్నిక్ విద్యార్థులు ఏమంటున్నారు? ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి ఇవాళ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, వెంకటనాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ బండారు రామ్మోహన్ రావు సార్ విశ్లేషకులు ఉన్నారు. వీరితో స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ప్రపంచం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. చాలా అంటే చాలా ఏఐ అంటున్నారు, అండ్ రకరకాల స్కిల్స్, రకరకాల టైప్స్ ఆఫ్ జాబ్స్. అలాంటి జాబ్స్ పట్టుకోవాలి, వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి, అంది పుచ్చుకోవాలి. మరి నేపథ్యంలో ఈ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరంతా ఎందుకు తప్పుపడుతున్నారు? ఏం జరుగుతోంది? జీవో నెంబర్ 97లో ఏముందని ఆరోపిస్తోంది బీజేపీ, ఏం చెప్తారు? ఇప్పుడు జీవో నెంబర్ 97 అనేది ఏదైతే శక్తి స్కీమ్ అనేది తీసుకొచ్చారో రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని డెఫినెట్ గా పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక శాపంగా మారింది. పాలిటెక్నిక్ శాపం విద్యార్థులకు ఎందుకు అంటే, ఇప్పుడు బేసిక్ గా మనం బీటెక్ లో బీటెక్ లో జాయిన్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే 12th పాస్ అవ్వాలి. 12th పాస్ అయిన తర్వాత ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ రాసాకనే బీటెక్ లోకి వెళ్తాం. అదే ఒకవేళ 10th విద్యార్థులు లేటరల్ ఎంట్రీల ద్వారా బీటెక్ లో జాయిన్ అవ్వాలంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి పాలిటెక్నిక్ కోర్సు 3 సంవత్సరాల కోర్సు వేసిన తర్వాత మళ్ళీ ఈసెట్ రాసి బీటెక్ లో జాయిన్ అవ్వచ్చు. అంటే అట్లా ఆ విధంగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వాళ్ళు మెకానికల్ ఇంజనీర్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, లేకపోతే కంప్యూటర్స్ ఎక్కడైనా కూడా దీని ద్వారా ఏమవుతుందంటే కోర్సు ఫీజు తగ్గుతుంది, భారం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు చూడండి, బీటెక్ లో మీరు జాయిన్ అవ్వాలంటే ఎంసెట్ రాయాలి. ఎంసెట్ రాయాలంటే ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలి. అంటే 11th స్టాండర్డ్ కానీ 11th కానీ 12th క్లాస్ చదవాలి. దాని ద్వారా మీరు చూస్తే ఈ రోజుల్లో ప్రైవేటు కళాశాలలో చేరాలంటే దగ్గర 3 లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. అంటే మీరు శ్రీ చైతన్యం, లేకపోతే నారాయణ, ఇంకొకటో ఈ ఎక్కడైనా జాయిన్ అవ్వాలి, ఆ కోర్సు తగ్గట్టుగా మనం కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తీసుకొని ఎంసెట్ రాయాలంటే ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఈసెట్ అంటే కొంచెం ఈజీగా ఒక 10th క్లాస్ స్టాండర్డ్ లో ఈసెట్ ఉంటుంది కాబట్టి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు పాలిటెక్నిక్ లో జాయిన్ అయిపోయి 3 years కంప్లీట్ అయిన తర్వాత కూడా లేటరల్ ఎంట్రీ ద్వారా వీళ్ళు బీటెక్ లో జాయిన్ అవ్వచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే, ఇదే పాలిటెక్నిక్ కళాశాలలో ఏమవుతుంది, ఇక్కడ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏ స్ట్రీమ్ లో జాయిన్ అయిపోయి ఒక స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. కంపల్సరీగా అందరికి తెలుసు అది. ఆ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ మీద కూడా ఒకవేళ బీటెక్ లోకి వెళ్ళకపోయినా కూడా ఈ 3 years కోర్సు పాలిటెక్నిక్ సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడైనా కూడా ఏ కంపెనీలలో జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అప్లై చేసుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఏ విధంగా దీన్ని తొక్కేయాలని చూస్తున్నారు, ఏ విధంగా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు, ఏ విధంగా విద్యార్థులకి ఒక శాపంగా మారాలని చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చేయాల్సి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మీరు చేసుకోండి, మీకు ఇక్కడ పైసలు ఉంటే, డబ్బులు ఉంటే, స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ ఇండియా ఇంకోటి యంగ్ ఇండియా స్కూల్స్ అని స్కిల్ యూనివర్సిటీ అని చేయండి. మీరు ఇది కాకుండా చేయండి. మీరు దగ్గర 1000 మంది విద్యార్థుల్ని గొంతు నొక్కేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా నాకు అర్థం కావట్లేదు. మీకు చేత కాకనా సార్ మరిన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా డెవలప్ చేస్తా ఉంటుంది ప్రభుత్వం. నేనేమంటున్నంటే ఇదే కంటిన్యూ చేసుకొని ఇదే కోర్సును కంటిన్యూ చేస్తూ పాటుగా మీరు అప్గ్రేడ్ చేయండి, వీళ్ళని కూడా అప్గ్రేడ్ చేయండి. కానీ దీనికి రద్దు చేసేసి 97 జీవో తీసుకొచ్చి శక్తి స్కీమ్ అని ఒక స్కామ్ లాగా దీన్ని తయారు చేస్తా ఉన్నారు. ఇది పీపీ పద్ధతిలో ఇది స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తారట.
ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద. అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో జొరబడినట్టే ఈ భూములు వచ్చారంటే కథమే, ఆ భూములు కూడా ఖతం చేస్తారు. ఈ రామంతపూర్ భూములు కానీ, లేకపోతే నల్గొండ పాలిటెక్నిక్ కానీ చాలా ఉన్నాయి, అవును, ఎకరాలలో ఉన్నాయి. ఇట్లాంటి భూమి కూడా ఖతం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారా? ఎందుకు 59 సార్, అని చెప్పేసి 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, 54 ప్రైవేట్ కళాశాలలు కూడా ఉన్నాయి సార్. సార్ టోటల్ గా టోటల్ ఒక్క నిమిషం 59 గవర్నమెంట్, 67 ప్రైవేట్, 2 ప్రైవేట్ ఎయిడెడ్. టోటల్ గా ఇప్పుడు ఈ కళాశాలలో 128 కాలేజెస్ ఉన్నాయి. ఈ 128 కాలేజెస్ మరి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేయాలో చెప్పగలుగుతారా వీళ్ళు? అంటే విద్యార్థులు నొక్కేయడానికి, కళాశాలని భూముల్ని లాక్కోవడానికి 58 ప్రైవేట్ గవర్నమెంట్, 59 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. కాలేజీలో ల్యాండ్స్ లాక్కోవడానికి టీపీ పద్ధతిలో యూనివర్సిటీ కడతారట. మీరు కడతామన్న యూనివర్సిటీ ఇప్పుడు ఫ్యూచర్సిటీలో ఇప్పుడు కంప్లీట్ కాలే. మీరు వచ్చి 32 నెలలు అయింది, ఇప్పుడు దాకా కట్టలేదు. మీరు ఉండేది ఇంకా 28 నెలలు. 28 నెలల్లో ఇవన్నీ చేస్తారా మీరు? మీ కనీసం స్కూల్స్ మీద కానీ కాలేజ్ మీద కూడా సోయి లేకుండా ఫీ రియంబర్స్మెంట్ దగ్గర 15,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారు. 40 లక్షల మంది విద్యార్థులు బాధపడతా ఉన్నారు. మొన్ననే మేము బీజేపీ ఫీజు బకాయిల మీద బీజేపీ లడాయి పేరు మీద మా రాష్ట్ర అధ్యక్షులు దీక్ష కూడా 2 రోజులు తీసుకున్నారు. ఈ రోజు అరే విద్యార్థుల తరఫున మేము మాట్లాడతామంటే కనీసం మీరు మాట్లాడతారు ప్రజాస్వామ్యం, రాహుల్ గాంధీ మాట్లాడతారు ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని చెప్పి చెప్తాడు. గొంతు నొక్కేయడానికి బీజేపీ సంఘీభావంగా వాళ్ళకి ఒక నైతిక మద్దతు మేము ఇద్దామని మా రాష్ట్ర అధ్యక్షులు పోదామంటే మీరు ఒకసారి అరెస్ట్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ. ఏ పరిపాలన నాకు అర్థం కాదు. ఇదా ప్రజా పరిపాలన, ఇదా ప్రజాపాలన? మీ రాహుల్ గాంధీ ఎటుపోయింది? ఎక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. జార్ఖండ్ ఎందుకు పోడు? కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం సార్. కర్ణాటక కేరళకి ఎందుకు పోడు? ఇక మాట్లాడేది కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. వంచడానికి ప్రయత్నం చేస్తా ఉంది. షూర్ సార్, మాట్లాడదాం. కానీ నిరుద్యోగులు కానీ అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉంది. ఓకే, ఎట్టి పరిస్థితులు రద్దయ్యేదాకా భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. భారతీయ జనతా పార్టీ నైతికంగా మద్దతు ఇస్తూనే ఉంటది. డన్ సార్. వెంకట్ నాయక్ గారు, అసలు ఏమిటి ట్రిపుల్ పి విధానంలో ఎందుకు వెళుతోంది